మద్దతు ధర కోసం ఎన్నికల బరిలో నిలిచిన పసుపు రైతులు కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. పసుపు క్వింటాల్కు 15,000, ఎర్రజొన్నలకు 3,500 ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఆర్మూర్లో రైతుల ఐక్యత సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్లకు సంబంధించిన రైతు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభకు హాజరయ్యారు. దాదాపుగా ఇంకా హాజరవుతూనే ఉన్నారు. కేవలం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, పసుపుకు మద్దతు ధర కల్పించాలి, ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ఇలా ఈ డిమాండ్తో రైతులు ఆందోళనలు చేశారు. సో చెప్పండి, సభ ద్వారా మీరు ఏం చెప్పాల్సుకున్నారు? ప్రభుత్వం ఈ సోదర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక, మా యొక్క రైతులంతా ఐక్యంతో పోరాడి రేపు జరగబోయే ఎలక్షన్లో మా అందరికీ సంబంధించిన ఒక డైనమిక్ లీడర్ను రైతును ఎంచుకొని పార్లమెంటుకు పంపించడమే మా లక్ష్యము. పార్లమెంటులో ఈ జొన్నలు మరియు ఈ యొక్క పసుపు ఎలా వండుతుంది, రైతులకు ఎలా కష్టాలు ఉన్నాయి, మద్దతు ధర ఎలా తెచ్చుకోవాలి, పార్లమెంట్లో ఎవరు పీఎం అయితే వారికి మా యొక్క సవాల్గా విసిరి మా యొక్క మద్దతు ధర సాధించుకోవడమే ఈ యొక్క రైతు ఐక్యత అని నేను సభ ద్వారా చెప్తున్నాను. ఇది చూడొచ్చు మనం, రైతుల ఓట్లు రైతులకే, రైతుల ఐక్యత మొత్తం కూడా రైతులందరూ ఐక్యంగా ఉన్నారని చాటి చెప్పేందుకు ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్తూ రైతులు అంటున్నారు. పెద్ద సంఖ్యలో రైతులైతే తరలివచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా సమావేశానికి హాజరయ్యారు. ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి కూడా ఈ సమావేశానికి వచ్చారు. సో ఈ సమావేశం ద్వారా ఏం చెప్పాల్సుకున్నారు ప్రభుత్వానికి అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పాల్సుకున్నారు, రైతుల ఐక్యత ఎట్లా చూపెడతారు? ఏదైతే రైతుకు ఇవాళ మద్దతు ధర లేకపోవడము, ఎర్రజొన్నకు పసుపుకు మద్దతు ధర లేకపోవడంతో మరి మూకుమ్మడిగా మేము రైతులందరం కలిసికట్టుగా మద్దతు ధరలు సాధించాలని ఇవాళ ఈ నిజామాబాద్ పార్లమెంటుకు 245 నామినేషన్లు వేస్తే స్క్రూటినీ పోగా 178 మంది రైతులం బరిలో ఉన్నాము. మేమే మరి పార్లమెంట్లో ఒక రైతును కూర్చోబెట్టి మేము మద్దతు ధరలు సాధించుకుంటామని చెప్పి ఈ విధంగా మేము ముందుకు రావడం జరిగింది. అందులో భాగమే ఈ రైతు ఐక్య సభను ఆర్మూర్లో నిర్వహిస్తున్నాం. రైతులందరూ కూడా బరిలో ఉంటారా అనేది మాత్రం వేచి చూడాలి. మరి కాసేపట్లో రైతులకు సంబంధించిన ఒక విధి విధానాలను మాత్రం సభ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. కెమెరామెన్ రాజుతో బాలకుమార్, HM TV, నిజామాబాద్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి HM TV.